కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై సొంత డబ్బా కొట్టుకుంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం మాచర్లవారిపాలెం సింతోపు గ్రామాలలో బుధవారం ఆయన పర్యటించారు. చింతోపు మాజీ సర్పంచ్ లేబూరు శ్రీనివాసులు తల్లి అన్నమ్మ కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబాన్ని బుధవారం కాకాని విచారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో నారా లోకేష్ నిరుద్యోగులను దగా చేశాడని నిప్పులు చెరిగారు. వెంటనే లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై సొంత డబ్బా కొట్టుకుంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం మాచర్లవారిపాలెం సింతోపు గ్రామాలలో బుధవారం ఆయన పర్యటించారు. చింతోపు మాజీ సర్పంచ్ లేబూరు శ్రీనివాసులు తల్లి అన్నమ్మ కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబాన్ని బుధవారం కాకాని విచారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో నారా లోకేష్ నిరుద్యోగులను దగా చేశాడని నిప్పులు చెరిగారు. వెంటనే లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు చింతోప్ గ్రామానికి సంబంధించి నాకు ఆత్మీయుడు మాజీ గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి మల్లికార్జునికి మాతృవియోగం సందర్భంగా ఈరోజు రావడం, ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తులను కలిసి మాట్లాడేటప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో కనీసం పార్టీ అభివృద్ధి కానీ చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా అమలు కాలేదని గ్రామస్తులు మాట్లాడేటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు తప్ప ఈ 26 మాసాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు అని చెప్పి చెప్పగలుగుతారు. అంటే ఒక పక్క అభివృద్ధి జరగలేదంటున్నారు, ఒక పక్క సంక్షేమానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదంటున్నారు. ఇది వాస్తవం అనేటువంటి విషయం. గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం జాడే లేదు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలకు విలువే లేకుండా పోయింది. ఈరోజు ప్రతి కుటుంబంలో పాపం 1500 ఇస్తానన్నాడు ఆడబిడ్డలకి, సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు, దాన్ని ఊసే లేకుండా ఎత్తేసాడు. నిరుద్యోగ వృత్తి 3,000 అన్నాడు, దాని గురించి మాట్లాడడమే మానేసాడు. గ్యాస్ సిలిండర్లు అని చెప్పాడు, ఆ గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానన్నాడు, వాటికి నగదేస్తానన్నాడు, రకరకాలైనటువంటి మాటలు చెప్పాడు. దానికి సంబంధించినటువంటి పరిస్థితి లేదు. ఉచిత బస్సు అన్నాడు, ఆ ఉచిత బస్సు పథకం కూడా అరాకొరగా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి. తల్లికి వందనంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్తే ఈరోజు పాపం ఎంతోమంది బ్యాంకుల చుట్టూ అనేక రకాలుగా తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమందికి 10,000 పడ్డాయని చెప్పి వాళ్ళు మా డబ్బులు కొరవ డబ్బులు ఎప్పుడు ఇస్తారని తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 20 లక్షల మంది కోతలు. అన్ని విషయాలు అన్నదాత సుఖీభావ అన్నాడు, గతంలో ఉన్నటువంటి రైతు భరోసాకి అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే 26 నెలల్లో ఎమ్మెల్యేల గ్రామాలకు పోవడానికి కూడా ఏమీ పని లేదు. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి పాత పెన్షన్లు తీసుకువెళ్ళి వాటిని పంపిణీ చేయడం తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. చనిపోయినటువంటి వాళ్ళ పాపం భర్తలు చనిపోయినటువంటి విధంతులు, దివ్యాంగులు, వృద్ధులు అల్లాడుతున్నా సరే ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి. 26 మాసాల్లో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికి పాపం గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఎమ్మెల్యేలు లేదు కాబట్టి ముందుగానే పోయి మీరు చివట తినేసి రండి గ్రామాల్లో, వాళ్ళకి కొంచెం ఆవేశం తగ్గుతుందని చెప్పి ఇప్పుడు గ్రామాలను పట్టించడానికి ఏదో కొత్త పేరు పెట్టాడు, సినిమా టైటిల్ లాగా. 2 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమమా, 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి అని చెప్పింది. 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు, పూర్తిగా కోల్పోయాడు, అభివృద్ధి జాడే లేదు. కాబట్టి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి అనేటువంటిది కూడా ఒకటి బోగస్ అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే పాపం ఎక్కడికైనా వెళ్ళినా కూడా బతిమాలి బామాలి అధికారులందరూ వెళ్ళి రండి అన్నా కూడా వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి లేదు గ్రామస్తులు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా కూడా ఈరోజు దివ్యాంగులకు సంబంధించి స్లాట్లు రకరకాలైనటువంటి చెప్పడానికి ఎన్నికల లోపల ఏదో ఒక విధంగా పెన్షన్లు ఇచ్చి కొంచెం మాయ చేసి ఓట్లు ఎంచుకొని ఆ తర్వాత మళ్ళీ ఎగ్గొట్టొచ్చాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో
తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మన నిస్సిగ్గుగా ఒక మాట మాట్లాడిపోయాడు. ఇళ్ళు లేవు, ఇళ్ల స్థలాలు ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇళ్ల స్థలాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇల్లు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఇళ్ల స్థలం ఇవ్వకుండా, ఒక ఇల్లు కట్టించకుండా, కట్టించినటువంటి ఇల్లు బిల్లుకి చేయకుండా, సిగ్గు లేకుండా 97% మంది ఇళ్ల నిర్మాణంలో సంతోషంగా ఉండాలని చెప్పి గూడూరులో ప్రకటించిపోయాడు. అంటే ఇళ్ళు కట్టకుండానే, ఇళ్ళకి బిల్లు ఇవ్వకుండానే, ఇళ్లలో చేరకుండానే, అరాకొరగా ఇళ్ళు పూర్తి కాకుండానే మరి ఏ విధంగా చంద్రబాబు చెవులో చెప్పారో మాకు అర్థం కావడం లేదు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఇళ్ల నిర్మాణ విషయంలో. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేశాడు, ప్రజలందరినీ మోసం చేశాడు. అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఇప్పటికే గ్రామాలు తిరిగేటప్పటికయ్యా పూర్తిగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు మోసం అని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో చెప్పి నేను ఇచ్చాడు కాబట్టి ఆ నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావడం ఖాయం. అందుకే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాల మీద, డిఎస్సిలో పిల్లలకు జరిగినటువంటి పాపం, నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయం మీద నిన్న యువత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరులో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. విశేషంగా ప్రజలు దానిలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. నైతిక విలువలు ఏమాత్రం లేనటువంటి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడానికి వెనకాడుతున్నాడు. రకరకాల మాటలతో ఏదో కాలయాపన చేస్తున్నారు. చంద్రబాబు లోకేష్ కూడా ఈరోజు మెగా డిఎస్సీ పేరిట దగా డిఎస్సీగా మార్చేశారు. కాబట్టి ఆ నిరుద్యోగులకి పాపం కష్టపడి రాసినటువంటి వాళ్ళకి ఈరోజు అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వంలో నీటిలో అవకతవకలు జరిగాయంటే దానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా కూడా కనీసం ఈ ప్రభుత్వం దాన్ని చూసైనా సరే అరే ఒక సీనియర్ మినిస్టర్ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేశాడు, రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పొరపాటు నేను బాధ్యత వహించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లోకేష్ లేకుండా వ్యవహరించడం అనేటువంటి దురదృష్టకరం. ఏదేమైనా ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబుకి కూటమి పెద్దలకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా